మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో డైట్ పార్క్ దగ్గర ఉన్నాము. జిల్లా వర్గ సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు. మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి. ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రం డైట్ ప్రాంగణంలో గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నోబుల్స్ టీచర్స్ అసోసియేషన్ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క అనుబంధ సంఘము. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో ఎక్కువగా అనగదొక్కబడిన వర్గం ఏదైనా ఉందంటే అధ్యాపక రంగమే అని మనందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ఉపాధ్యాయులు ఎవరైతే భవితకు భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా ఉంటారో వారి యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకొని పోయే విధంగా పనిచేస్తున్న ఈ నోబుల్స్ టీచర్స్ అసోసియేషన్ యొక్క కార్యవర్గం, అలాగే దాని యొక్క సభ్యుల సంఖ్య ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 40,000 చేరుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈరోజు కేవలం తెలుగుదేశం, బీజేపీ, అలాగే జనసేన పార్టీ కూటమిగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎక్కడ రాజకీయం ఆవగించిన, ఎక్కడ జోక్యం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న మన యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎన్నో విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే మనం గమనిస్తున్నాం, ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకు ఏ విధంగా తీసుకోకుండా గ్రామ స్థాయి నుంచి మండలాల వరకు, మండలాల నుంచి పట్టణాల వరకు ఈరోజు ప్రభుత్వంతో నడపబడుతున్న పాఠశాలలు ముందుగా వస్తున్నాయి. ఉత్తీర్ణత శాతంలో అనుకోండి, అన్ని విధాల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఏవైతే అవకాశాలు వాళ్ళ బిడ్డకు కల్పిస్తున్నామో బిడ్డలకు అవకాశాలను చిత్తశుద్ధితో కల్పించాల. వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ నుంచి ఈరోజు వాళ్ళు తింటున్న మధ్యాహ్నం భోజనం వరకు, వాళ్ళు వాడుతున్న బుక్స్ వరకు ఎక్కడ రాజీ లేని విధంగా, ఎక్కడ నాణ్యతాపరం ఏ విధమైన చిన్న లోపాలు లేకుండా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, అనాదిగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ఈ అధ్యాపక రంగం ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించి టీచర్లకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సమిష్టిగా పోరాడేదానికి అసోసియేషన్స్ పనిచేస్తున్నాయి. గత ప్రభుత్వాల్లో ఎప్పుడు అసోసియేషన్లను, లీడర్లను, సంఘాలను పట్టించుకునే పాపాన పోలేదు ఆ ప్రభుత్వం. ఆ రోజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది కుటుంబాలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తూ ఉంది, తప్పకుండా ఏవైతే మేము హామీలు ఇచ్చామో హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేదానికి ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు పనిచేస్తున్నారు. పిఆర్సీ వేస్తామని చెప్పాం, తప్పకుండా దానికి సంఘం వేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మా నాయకులు చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే ఎంటీఎస్ టీచర్లు ఉన్నారో ఆ టీచర్ల విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ మీరు మా మీద పెట్టిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వదులుకునే పరిస్థితి రేపు రాబోయే కాలంలో రాదని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి నోబుల్స్ టీచర్స్ అసోసియేషన్ తరఫున కార్యవర్గ అధ్యక్షులుగా ఉన్న శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యాపక సభ్యులందరికీ నా తరఫున శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.